నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు నిలవాలి, రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. అరాచకాలు చేస్తే వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా ద్వార్లపూడి పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అంతకుముందు దానికి సంబంధించిన ఫోటో ప్రదర్శన తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలువ పరిశీలించిన అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం నిలదొక్కునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. వైకాపా పాలనతో రాష్ట్రం మొత్తం దివాళా తీసిందని, డబ్బులు లేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు. తెదేపా హయాంలోనే పోలవరం 72% పూర్తి చేశామని, గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని విమర్శించారు. ఇక్కడ 2-3 పోర్టులు ఉన్నాయి. గంగవరం, విశాఖపట్నం, ఏదైతే భావనపాడు, ఇప్పుడు పేరు మార్చారు మూలపేట అని. ఆ మూలపేటని పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ 3 ఎయిర్పోర్ట్లు ఒకటి. మూడోది ఒక సుందరమైన ప్రదేశం, సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్డు ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక ప్యారలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి, ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నోవేర్, నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళు వచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లోళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ళ చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత, ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం జరగాలని, పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయని,
నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్లు కనెక్టివిటీ పెంచుతామన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టిందన్నారు. అండగా నిలిచిన ప్రజలకు ఏదైనా చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే జిల్లా పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకు వచ్చానని చెప్పారు. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామని, వేగంగా పూర్తి చేయించేందుకు బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, మనం ఉన్నంత వరకు తల్లిదండ్రులను విడవరాదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. గురువారం స్థానిక పిఎస్ఎన్ఎంఎస్ పాఠశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 2వ పట్టణ సిఐ జి ఉమామహేశ్వరరావు హాజరై మొక్కలు నాటి అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గురువును మించిన దైవం లేదని, గురువే మనం మొదటి దైవంగా భావించాలన్నారు. ఇప్పుడు తల వంచి చదివితే రేపు సగౌరవంగా తల ఎత్తుకుని బతకవచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పాఠశాల ఆవరణంలో లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటి దాని ప్రాముఖ్యతను, అవసరాలను వివరించారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన సామగ్రిని అందించారు. విద్యార్థులందరూ ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ సింధూరా, ట్రెజరర్ జోగి భారతి, జోనల్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, డాక్టర్ బాడాన దేవభూషణ్ రావు, మెంటర్ నడుకుల మోహన్ రావు తదితరులు ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బర్నింగ్ కానీ అలాంటివి ఏమి చేయకండి బాబు, అర్థమవుతుందా? ఎంజాయ్ చేసే రోజులు కాదు ఇది. ఒకసారి లైఫ్ స్పాయిల్ అయిందా, పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు ఏదైనా చేసి మీ మీద ఎఫ్ఐఆర్ పడిందా, మీ లైఫ్ లాంగ్ ఇంకా కూలి పని చేసి బతకడమే. ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్, ఏది ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులు, బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా, వాళ్ళకి నెలకి ఎంత ఇస్తారో తెలుసా? 12-13 వేల రూపాయలు ఇస్తారు సెక్యూరిటీ గార్డు. ఆ 12-13 వేల సెక్యూరిటీ గార్డు కూడా నేను యాంటీసిడెంట్ రాసి వాడికి ఎటువంటి కేసులు లేవు నేను సంతకం పెడితేనే వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఓవరాల్ ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఇప్పుడు కేసు బయటకు వచ్చేస్తుంది. అంతా ఆన్లైన్, ఈ నీ ఆధార్ కార్డుతో సహా అంతా ఎక్కిపోతాయి. కాబట్టి అలాంటి పనులు చేయకండి, చక్కగా చదువుకోండి. ఏదైతే నేను చెప్పానో ఈ స్మోకింగ్, డ్రింకింగ్, గాంజా ఇలాంటి వ్యసనాలు బారి పడకండి. మళ్ళీ రాదు. ఇంకొక 5 years ఆల్రెడీ 10th క్లాస్కి వచ్చారు. ఇంటర్ 2 అంటే మామూలు డిగ్రీ 3 years ఉంది, ఈ బీటెక్ అలాంటిది 4 years. ఈవెన్ ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్స్ కూడా డిగ్రీయే. ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్, ఎనీ కాంపిటేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఓన్లీ, అంతే. ఓన్లీ డిగ్రీ, పీజీ దేనికి లేదు, ఓన్లీ డిగ్రీ. కాబట్టి డిగ్రీ చదువుకుంటే బేసిక్గా మీరు ఒక ఉద్యోగానికి మీరు అర్హులు, అంటే ఐఏఎస్ లాంటి దానికి అర్హులు. ఇంకా మీలాగా మాస్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు. రోజు రోజుకు పెరుగుతున్న జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డపల్లి మీనాక్షి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా గురువారం ఆమె జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కోడిన వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి బిడ్డ శ్రేయస్సు కోసం గర్భధారణ, బెడ్డుకు మధ్య అంతరం ఉండాలన్నారు. జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అనుకున్నంత స్థాయిలో జరగడం లేదని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు 5,000, PPIU-CD ఆక్స్పెక్టెడ్కు 5,000, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నిర్వహించడంలో ప్రతిభ చూపిన డాక్టర్ ఎన్ శేషగిరికి 7,000, డాక్టర్ గురుమూర్తికి 5,000 అందించారు. అలాగే RMNCH కౌన్సిల్ ఏ తేజకు 2,500, ఉత్తమ APHWకు ఏ సంతోషి, CH మాధురిలకు 2,500 రూపాయల చొప్పున, ఉత్తమ ఆశా కార్యకర్తకు CH కుమారి, M నవీనవదనులకు 2,005 రూపాయలను పారితోషికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO డాక్టర్ శ్రీదేవి, DPMO డాక్టర్ GV లక్ష్మి, డాక్టర్ సుజాత, సమాజ సేవకులు మంత్రి వెంకటస్వామి, డిప్యూటీ DMO మహంతి వెంకటేశ్వరరావు, గణాంగారి రామనాగేశ్వరరావు, సూర్యకళ విజయలక్ష్మి, మోహిని తదితరులు ఉన్నారు. ఆ విధంగా ఈ అమ్మాయి డెలివరీ అయిన వెంటనే ఇంట్రాయిడ్ డివైస్ అనేది వేసుకుంది. వేయించుకుంది 25 డెలివరీ అయిన 48 గంటల్లో ఇది వేస్తాము. ఇది మనకి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల తగ్గింపులో
ఈ అమ్మాయికి వచ్చింది లక్కీ స్టోన్. మన జిల్లాలో ఈ ఫస్ట్ డెలివరీ అయ్యారు కదా, నార్మల్ డెలివరీ అవన్నీ సిజేరియన్ సెక్షన్ అవన్నీ మనం పీపీఐ పోస్ట్ మార్టం ఇంట్రాక్షన్ డివైస్ వేయడం వల్ల బిడ్డకి అందరం సో అలాగే ఎవరు ఎక్కువ వేశారు గైనకాలజిస్టుల్లో ఎక్కడి జిల్లా ఆసుపత్రికి చెందిన డాక్టర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్ఞాన ప్రసన్న గారికి ఈ చెక్ ఇవ్వడం జరుగుతుందండి. మరియు బిడ్డకి మధ్య అంతరం ఇది ప్రజల్లో చైతన్యం చేయడానికి తీసుకున్నటువంటి తల్లి మరియు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ నేతలు కె శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడు, ఏ విద్యాసాగర్లు కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా గురువారం వారు కలిశారు. పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ నేతలు మాట్లాడుతూ 1వ తేదీనే జీతాలు చెల్లించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందన్నారు. ఉద్యోగుల పిఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్న డిఏలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజలు, ఉద్యోగులు ప్రభుత్వానికి 2 కళ్ళు అని, వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన వారిలో ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకులు రంజిత్ నాయుడు, శివప్రసాద్, మహిళా విభాగం నాయకురాలు నిర్మలా కుమారి, శాంతి, ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సమస్యలపై పోరాడేది ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమేనని రాష్ట్ర కార్యదర్శి పి నానాజీరావు పేర్కొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ 73వ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి యూనియన్ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా నానాజీరావు మాట్లాడుతూ 73 సంవత్సరాల ఎంప్లాయీస్ యూనియన్ చరిత్రలో ఎన్నో విజయాలు, ప్రభుత్వంతో పోరాటాలు చేసి సాధించుకున్నామని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏపీ అమరావతి జేఏసీతో కలుపుకొని మరిన్ని విజయాలు సాధిస్తామని నానాజీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ఎన్ అప్పారావు, ఎస్ఎస్ఆర్ శర్మ, కొర్లం గణేశ్వరరావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి త్రినాథ్, దశరథ్ తదితరులు ఉన్నారు. ప్రతి నెల 2వ శనివారం సెలవు దినాన్ని అన్ని యాజమాన్యాలు, జూనియర్ కళాశాలలు, పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అనుసరించి అమలు జరిగేలా చూడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ఆర్ఐఓ, విద్యాశాఖ అధికారులు దృష్టి నిలిపి చర్యలు చేపట్టాలని ఆయన వెల్లడించారు. ఈ సెలవు అమలులో ఏ యాజమాన్యానికి ఎటువంటి మినహాయింపులు ఉండబోవని, పక్కాగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక పరిశీలన బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే సెలవు పక్కాగా అమలు కోరుతూ తమ కమిషన్కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘాల నుండి వినతులు, సూచనలు లేఖల రూపంలో అందుతున్నాయన్నారు. కమిషన్ చైర్పర్సన్ కేసుల అప్పారావు నేతృత్వంలో వీటిని పరిశీలించి చర్యలు చేపట్టేలా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతిపేటలో రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వామి వారు జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు, సహస్రనామార్చన, నక్షత్రహారతి, కుంభహారతి, షోడశహారతి, మంత్రపుష్పం, వేదస్వస్తి చేశారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని జర్నలిస్టుల సంఘ నేతలు జిల్లా ఎస్పీ జిఆర్ రాధికను కోరారు. జిల్లా కేంద్రంలోని న్యూస్ ఎక్స్ప్రెస్ సాయంకాల పత్రిక ఎడిటర్ బాసురి సాయిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడికి గురైన సాయి ఇచ్చిన ఫిర్యాదు కాపీను జర్నలిస్టుల నేతలు ఎస్పీకి అందజేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలన్నారు. ఎస్పీని కలిసిన వారిలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కుంకెన వేణుగోపాల్, ఏపీజేఎఫ్ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి ఎస్ జోగినాయుడు, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డోల శంకర్రావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ అర్బన్ యూనియన్ అధ్యక్షులు ఎన్ విజయ్ కుమార్, న్యూస్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ బి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.